వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 73.32 లక్షల మంది రైతులకు దశల వారీగా నగదు బదిలీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తొలి విడతలో 2 ఎకరాల వరకు ఉన్న 41.37 లక్షల మంది రైతులకు 2482 కోట్లు విడుదల చేయనుంది. తర్వాత వారం 10 రోజుల్లోపు మిగిలిన రైతులకు భరోసా విడుదల చేసేందుకు నిధులు సమకూర్చనుంది. రైతు భరోసా నగదు బదిలీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో అక్కడ సభ ప్రాంగణమంతా చిత్తడిగా మారింది. నిన్న ఉదయం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీర్వాద సభ జరగాల్సిన ప్రాంతాన్ని పరిశీలించారు. సభా స్థలమంతా చిత్తడిగా మారడంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సభ వాయిదా పడినప్పటికీ రైతు భరోసా నిధుల పంపిణీ కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఇవాళ సాయంత్రం రైతు భరోసా సదస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో 5,000 మంది రైతులు పాల్గొనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 1.5 ఎకరాల సాగు భూమికి రైతు భరోసా పథకంలో భాగంగా పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను సుమారు 9,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం సమకూరుస్తోంది. బహిరంగ మార్కెట్ నుంచి 7,000 కోట్ల మేర రుణం తీసుకుంటోంది. ఇవాటికి రుణం ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యే అవకాశాలున్నాయి. వీటికి మరో 2,000 కోట్లు జత చేసి మొత్తం 9,000 కోట్లతో వానాకాలం రైతు భరోసా పథకాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తొలి రోజు 2 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతులకు ఎకరాకు 6,000 చొప్పున 2,482 కోట్లు చెల్లించనున్నారు. వారం 10 రోజుల్లో మిగిలిన రైతులకు నగదు బదిలీ చేయనున్నారు. నిరుడు వానాకాలం సీజన్లో 9 రోజుల్లో 9,000 కోట్ల నగదు బదిలీ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఈ ఏడాది కూడా అదే పద్ధతిలో నగదు బదిలీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు రైతు వేదికల ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. జూలై 6, 7వ తేదీల్లో వాతావరణం అనుకూలంగా ఉంటే జగన్నాథపురంలో రైతు భరోసా అందుకున్న లక్షలాది మందితో ఆశీర్వాద సభను నిర్వహిస్తామని బట్టి ప్రకటించారు.